ఇదివరకు ఏ కుంభకోణం మీద ఇదివరకేంటి ఇప్పటికి కూడా జగన్ని టార్గెట్ చేయాలనుకున్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుండి జరుగుతుంది, తాడేపల్లి వ్యవహారం నుంచి జరుగుతుంది అన్నటువంటిది హైలైట్ చేసుకొచ్చేవాళ్ళు. ఇప్పుడు సాక్షి రివర్స్లో ఇదంతా ఉండవల్లి దగ్గర నుంచి జరుగుతుంది, ఉండవల్లి కరకట్ట దగ్గర నుంచి జరుగుతుంది, ఇంటి నుంచి జరుగుతుంది అంటూ చంద్రబాబుని టార్గెట్ చేసుకుంటూ వస్తుంది. లిక్కర్ కుంభకోణంలో వెరీ సింపుల్, చంద్రబాబు లోకేషు అది చేస్తారని నేను అనుకోను. వాళ్ళు చేయాలనుకుంటే ఇదే సంస్థల్ని బాగా పబ్లిసిటీ చేసి మేము చిన్న మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహిస్తున్నాం, చక్కగా ఇప్పుడు లిక్కరు ఎందుకు ఇంతంత రేటు పెట్టాడు జగన్మోహన్ రెడ్డి అంటే చిన్న పరిశ్రమలు ప్రోత్సహించకపోవడం వల్ల అదే మేము ప్రోత్సహిస్తున్నాం, అందుకని 99 రూపాయలకు మందు ఇవ్వగలుగుతున్నాం అని చెప్పి వీటన్నిటి జిల్లాకు ఒక లిక్కర్ కంపెనీ పెట్టించి ఇదిగో ఇంతమందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చాం కూడా పరిశ్రమల ద్వారా అని కూడా చెప్పగలరు. అది వాళ్ళ చేతిలో ఉన్న పేపర్, వాళ్ళ చేతిలో ఉన్న మీడియా, సోషల్ మీడియా ద్వారా అది చెప్పగలరు. అట్లాంటిది ఎవడో జనార్దన్ రావా లేకపోతే ఇంకొక రెడ్డి గారా, జయచంద్రారెడ్డి ఇట్లాంటి వాళ్ళతో నకిలీ లిక్కర్ కంపెనీలు పెట్టిస్తారని నేనైతే అనుకోను. వీళ్ళు రాస్తారు, ఎందుకంటే జగన్ మీద అట్లాగే వీళ్ళు అబాండాలు వేస్తూ వచ్చారు కాబట్టి. ఇప్పుడు లిక్కర్ కుంభకోణమే లేదనేది నేను గట్టిగా నమ్ముతాను. ఇక్కడ కూడా అంతే, ఇది కింద వాళ్ళే చేస్తారు. ఏంటంటే అక్కడ డబ్బులు ఎట్లా వస్తున్నాయో చూసుకున్న తర్వాత ఎలా సంపాదించుకోవచ్చు కొత్త మార్గాలు. ఇప్పుడు మద్య నిషేధం అప్పుడు చంద్రబాబు గారు ఉన్నప్పుడు మద్య నిషేధం జరిగింది. అంతకుముందు సారా నిషేధం అయితే బాబు గారు మద్య నిషేధాన్ని చేశారు. తర్వాత తిన్నదెవరు? కింద ఉన్నటువంటి నాయకులు, స్థానిక నాయకులు తింటుంటారు. ఇప్పుడు ఇసుకలో తినేది ఎవరు? స్థానిక నాయకులే తింటుంటారు. కాబట్టి లిక్కర్ కుంభకోణంలో అరెస్ట్ అయితే ఇప్పుడు జనార్దన్ రావు ఆడి నుంచి వచ్చాడు, ఆడు ఓపెన్గా ఆయన చెప్పేసి మరి వచ్చాడు, నేను వస్తున్నాను, నాకు ఇందులో కుట్ర ఉంది అది ఇది అని చెప్పుకొచ్చాడు. రాగానే అరెస్ట్ చేశారు. ఇంకేముంది, మాటు వేసి అరెస్ట్ చేశారని ఈనాడు జ్యోతి రాస్తాయి. కరకట్ట ఆదేశాలతో వీళ్ళతో ఆపేస్తున్నారు వీళ్ళు రాస్తారు. ఇందులో ఏమీ జరగదు. కాకపోతే ప్రతిపక్షానికి ఒక అస్త్రమైంది. లిక్కర్ కుంభకోణం అన్నటువంటిది ఏదైతే జగన్ని టార్గెట్ చేయడానికి లేనిదాన్ని ఉన్నదాన్ని చూపెడితే ఇప్పుడు ఉన్నదానికి చంద్రబాబుకి ఆపాదించడానికి వీళ్ళు ప్రయత్నిస్తారు.